ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ జూలై 4, 2025. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆమేన్. దేవుడు పూర్వకాలంలోనే ఇశ్రాయేలీలకు తమ అమ్మా నాన్నల్ని గౌరవించమని ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీలు దానికి ఇష్టంగా లోబడేలా దేవుడు ఆ ఆజ్ఞల్లో ఒక ఆశీర్వాదాన్ని కూడా చేర్చాడు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రానికి క్రైస్తవులు ఇప్పుడు లోబడాల్సిన అవసరం లేకపోయినా దానిలో ఉన్న దేవుని ప్రమాణాలు మాత్రం మారలేదు. ధర్మశాస్త్రంలోని నియమాల వెనుకున్న సూత్రాలు ఇప్పటికీ వర్తిస్తాయి. కాబట్టి క్రైస్తవులు వాటిని విలువైనవిగా చూడాలి. చిన్నపిల్లలైనా ఎదిగిన పిల్లలైనా తమ తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వడం ద్వారా, వాళ్ళ మాట వినడం ద్వారా వాళ్ళని గౌరవించవచ్చు. పిల్లలు పెద్ద అయ్యి వాళ్ళకంటూ ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత కూడా తల్లిదండ్రులకు ప్రేమగా సహాయం చేయడం ఒక వరంగా భావిస్తారు. ఉదాహరణకు తల్లిదండ్రుల వయసు పైబడినప్పుడు వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. అవసరమైనప్పుడు డబ్బుపరమైన సహాయాన్ని కూడా అందిస్తూ ఉంటారు. ఇశ్రాయేలీల పిల్లలు తమ తల్లిదండ్రులను ఇద్దరిని అంటే నాన్నతో పాటు అమ్మను కూడా గౌరవించాలి. అలా చేసినప్పుడు కుటుంబంలో తల్లికున్న ప్రాముఖ్యతను గుర్తించినట్లు అవుతుంది. ఈ కాలంలో పిల్లలు కూడా అలానే చేయాలంటూ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే అమ్మా నాన్నల్ని గౌరవించాలనే ఆజ్ఞకు దేవుడు ఒక హద్దు విధించాడు. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేయమని అమ్మా నాన్నలను కానీ ఇంకెవరైనా కానీ చెప్తే దాన్ని చేయకూడదని ఇశ్రాయేలీల పిల్లలకు ధర్మశాస్త్రం చెప్పింది. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6-8 వచనాలు ఒకసారి చదవండి. అందుకే నేటి క్రైస్తవులు కూడా మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు అని గుర్తుంచుకుంటారు. అమ్మా నాన్నల్ని గౌరవించే పిల్లలు యెహోవా తమకు ఇచ్చే దేశంలో ఎక్కువ కాలం జీవిస్తారని, వర్ధిల్లుతారని ధర్మశాస్త్రం మాటిస్తుంది. అలాంటి మంచి పిల్లలు అమ్మా నాన్నల మీద తిరుగుబాటు చేసే ఎదిగిన పిల్లలకు వచ్చే శిక్షను తప్పించుకుంటారు. అయితే కాలం మారింది కానీ ఆ నియమాల వెనుకున్న సూత్రాలు మాత్రం మారలేదు. మనం చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా మన సృష్టికర్తకు లెక్క అప్పచెప్పాల్సిందే. దేవుడు మాటిచ్చినట్టు ఆయనకు అలాగే అమ్మా నాన్నలకు లోబడే పిల్లలు ఎక్కువ కాలం జీవిస్తారు. చెప్పాలంటే వాళ్లకు శాశ్వత కాలం జీవించే అవకాశం దొరుకుతుంది. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.